ఎందుకంత ఇబ్బంది పడతావు? ఆ దారాన్ని తెంపేస్తే సరిపోతుంది కదా. నోరు మీరా, అవి పెళ్లి బట్టలు, వాటిని తెంపేయాలి చింపేయాలి అనకూడదు. అయినా ఆ దారం గాజుకెలా ఇరుక్కుంది? నేనేమైనా కావాలని చేశానా? అక్కడి నుంచి చేత్తో పట్టుకుని తీసుకుని వస్తున్నాను. మధ్యలో గాలికి ఇక్కడ చిక్కుపడినట్టుంది, వచ్చేస్తుంది. ఉండు, నేను ట్రై చేస్తాను. అయ్యో జానకి, ఆ బట్టలకున్న దారం నీ చేతి గాజులకి తగలకూడవేంటమ్మా? ఈ దారాన్ని ఏం చేయకుండా ఈ బట్టలివ్వాలి, అంతే కదా? ఒక నిమిషం అభి, ఏ పట్టుకో. వెళ్ళి మీరు తిని కట్టుకోండి. పెళ్ళైన తర్వాత ఆ గాజు సంగతి తర్వాత ఆలోచిద్దాం. అంటే ఏంటి? నీ చేతి గాజుతో ఉన్న ఈ బట్టల్ని నేను కట్టుకోవాలా? అసలుకే దేవుడి దగ్గర పూజ చేసిన బట్టలు ఇవి. కట్టుకోకుండా మీరు మండపానికి రాకూడదు. వేరే ఆప్షన్ కూడా లేదు, ఇదే కట్టుకోవాలి. భూమి రూమ్లో ఉందామమ్మా? అవునమ్మా. జానకి నా కూతురు అన్న నిజం తెలిసింది నీ ఒక్కదానికే కదా. ఎప్పుడు కూడా ఈ నిజాన్ని దాస్తే ఎప్పటికీ నిజం సమాధిగానే మారిపోతుంది. ఒక పక్కన పెళ్లి హడావుల్లో నేనుంటే మాట్లాడాలి అని చెప్తున్నావు, అది అక్కడే మాట్లాడొచ్చు కదా. అమ్మా, దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. చెప్పాను కదా, ఇది అందరి ముందు చెప్పే విషయం కాదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. పరిష్కారం మీరు మాత్రమే చేయగలరన్న నమ్మకంతో చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండమ్మా. సరే, మరీ అంత అవసరమైతే పెళ్ళయ్యాక మాట్లాడుకునేవాళ్ళం కదా. ఈ పెళ్లి జరగకూడదనే కదమ్మా నేను మీతో మాట్లాడతానంటుంది. ఏంటి దుర్గమ్మ నువ్వు చెప్పేది? అవునమ్మా, ఈ పెళ్లి జరగకూడదు. ఎందుకంటే అసలు జరగాల్సిన పెళ్లిది కాదమ్మా. భార్గవ్ బాబు పక్కన ఉండాల్సింది భూమి కాదమ్మా.